అందరికీ దేవుడి పేరిట వందనాలండి. ఈరోజు అపవాది చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా అపవాది భయమనే ముసుగుతో మనల్ని మోసపరుస్తున్నాడండి. కానీ దేవుడు మన పితరులతో ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ఆయన యెషయా గ్రంథం 43:5 నేనున్నాను, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను అని చెబుతున్నాడు. ఆయన అంటున్నాడు, నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇజ్రాయేలు మీరు జడియకుము, నిన్ను నేను రక్షిస్తాను, నీ సంతతి వారిని నేను విడిపిస్తాను, నువ్వు భయపడకు, యాకోబు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నువ్వు దిగులు చెందకు, నీ సంతతి వారిని వారి చేతుల్లోంచి నేను విడిపించి నేను నీకు అప్పగిస్తాను. చూడండి ఎంత ధైర్యం గల మాటలో. ఆ మాటలు వారు విన్నారు కాబట్టే నా దేవుడు మమ్మును రక్షించగల సమర్థులని షద్రక్ మేషక్ అబేద్గోలు అన్నట్లుగా ఎంత ధైర్యంగా ఉన్నారండి. ఈరోజు కూడా దేవుడు మనకి అదే చెప్తున్నాడు, నేనున్నాను, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు మనకి చెబుతూనే ఉన్నాడు. కానీ మనం దేవుడి మాటలు లక్ష్యం కదా, దేవుడి మాటను అసలు పట్టించుకోం కదా. మన పితరులు యాకోబు గారు కావచ్చు, యోబు గారు కావచ్చు, అలాగే పౌలు గారు కావచ్చు, అబ్రహాం గారు కావచ్చు, అలా చాలామంది కూడా దేవుడికి లోబడిన వారండి. దేవుడికి భయపడిన వారు, వీళ్ళు దేవుడి వైపు చూస్తున్నవారు వీళ్ళు. అందుకే వీరు గొప్ప శూర కార్యాలు వీళ్ళు కళ్ళతో చూశారు. వీళ్ళు పితరులు కూడా వీరు శూర కార్యాలు చూశారు, దేవుడి యొక్క అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూశారు. అందుకే ఆ దేవుడే ఈరోజు అంటున్నాడు, హాగరును చూచిన కన్నులతో మిమ్మల్ని చూస్తున్నాను, హాగరికి నేను ఎటువంటి న్యాయం చేశానో నేను మీకు న్యాయం చేసే న్యాయాధిపతిని మీకు ఉండగా మీరు ఎందుకు భయపడుతున్నారని దేవుడు అంటున్నారు. నిజమే, మనకున్న సమస్యలు, అప్పులు, బాధలు, అవమానాలు, అనేక రకమైన ఆఫీసులో బాధలు, ఇంట్లో గొడవలు, ఇంకా లోకంతో ఉంటే మనకు ఆ భయం తప్ప ఇంకేమీ ఉండదు. ఆ భయంతో ఎంతమంది చనిపోతున్నారండి, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతమంది అనేక రకమైన చావులు, బలవంతమైన చావులు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు నశించిపోకూడదని నా మీద మీ ప్రతి భారం మోపండి, మీ ప్రతి భారం యావత్తు నా మీద మోపండి, నేను మీ ప్రతి సమస్యను కూడా తీర్చగల సమర్థులు. మీరు నమ్మండి, మీరు విశ్వసించండి. మీరు ఎప్పుడైతే విశ్వాసంతో ఉంటారో ఆ విశ్వాసం మిమ్మల్ని నా దగ్గర బలమైన విల్లుగా నిలబెడుతుంది. కాబట్టి మీరు భయపడకండి, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడవను, ఎడబాయనని